వెల్కమ్ టు పూరా లోకల్. కళ్ళ ముందే శత్రువు దాడి రూపంలో ముంచుకొస్తున్న ముప్పు. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురెళ్లి పోరాటం అంటే ప్రాణాలు పణంగా పెట్టినట్టే. కానీ ఆమె ఎదురు నిలవడమే కాదు, తన సైన్యంతో శత్రుముఖలను కుక్కలా తరిమికొట్టింది. ఆమె బీఎస్ఎఫ్ అధికారి నేహా బండారి. ఆపరేషన్ సింధూర్ వేళ ఆమె చూపిన ధైర్య సాహసాలు ఒక అద్భుతమని చెప్పాలి. ఆ సమయంలో అంతర్జాతీయ సరిహద్దులో ఒక బార్డర్ అవుట్ పోస్ట్ ను కమాండ్ చేసిన ఏకైక మహిళా బీఎస్ఎఫ్ అధికారి ఆమె కావడం మన దేశానికి గర్వకారణం. ఇంతకీ ఎవరి నేహా బండారి? ఉత్తరాఖండ్ కు చెందిన నేహా బండారి 2022లో సరిహద్దు భద్రతా దళంలో చేరారు. ఈమెది సైనిక కుటుంబ నేపథ్యం. తాత ఆర్మీలో పనిచేయగా తండ్రి సిఆర్పీఎఫ్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి కూడా ప్రస్తుతం సిఆర్పీఎఫ్ విభాగంలోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుటుంబం నుంచి సైన్యంలో చేరిన 3వ తరం వ్యక్తి ఈమె. ప్రస్తుతం జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పోస్టులో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు నేహా విధులు నిర్వహిస్తున్న పోస్ట్ కు కేవలం 150 మీటర్ల దూరంలోనే పాకిస్తానీ పోస్ట్ కూడా ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుండే ఈ సరిహద్దులో అలజడి వాతావరణం కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ రేంజర్లను మన భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. వాటిని నేహా నేతృత్వంలోని బృందం సమర్థంగా ఎదుర్కొంది. మరో 6 మహిళా కానిస్టేబుళ్లతో కలిసి శత్రు దాడిని ఆమె తిప్పికొట్టారు. దీనిపై స్పందించిన నేహా, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించినప్పటికీ చాలా గర్వంగా ఉంది. నా ఆధ్వర్యంలో 3 పోస్టులున్నాయి. అక్కడి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పాక్ దాడులను ఎదుర్కొన్నాం. శత్రు సైన్యం లొకేషన్లను టార్గెట్ చేసి అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధంతో ప్రతిదాడి చేశాం. మా సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ఏమాత్రం వెరవకుండా నిలిచారు. ఎందుకంటే మేము పనిచేస్తుంది దేశ ప్రజల రక్షణ కోసమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. పురుష సిబ్బందితో పోలిస్తే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాం. నాతో పాటు 18 నుంచి 19 మంది మహిళా బార్డర్ గార్డులు ఉన్నారు. ఇందులో 6 గన్ పొజిషన్ లో ఉంటూ శత్రు దాడిని నేరుగా ఎదుర్కొన్నారు. పాక్ వైపు నుండి వస్తున్న డ్రోన్లు, మోటార్లు, షెల్స్ ను మేమంతా సమర్థంగా కూల్చేశామని నేహా వెల్లడించారు. మహిళా బృందంపై బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ లోని మహిళా సిబ్బంది అద్వితీయ పాత్ర పోషించారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లేందుకు వారికి అవకాశం ఉన్నప్పటికీ ఫార్వర్డ్ పోస్ట్ లోనే ఉన్నారు. పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వర్తించి శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కు అసలైన నిదర్శనంగా నిలిచారని ఆయన ప్రశంసించారు.